వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు కొనసాగుతూ ఉన్నాయి. రష్యా రాజధాని మాస్కోపై భారీ డ్రోన్ దాడి జరిపింది. మాస్కోలోని చమురు శుద్ధి కర్మాగారమే లక్ష్యంగా ఈ అటాక్స్ కొనసాగాయి. రష్యాలోని 9వ అతిపెద్ద రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి చేసింది. లాంగ్ రేంజ్ డ్రోన్లతో విరుచుకుపడింది ఉక్రెయిన్. 7 కామికాజీ డ్రోన్ల దాడితో ఇప్పుడు ఆయిల్ రిఫైనరీ దగ్ధమైపోయింది. ఇక డ్రోన్ల దాడి తర్వాత రిఫైనరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ దాడులతో రష్యా రాజధాని ఉలిక్కి పడింది. ఇక రష్యాలో ఉన్నటువంటి అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మీద దాడి జరగటం అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చూడొచ్చు. ఉక్రెయిన్ రష్యాలోని ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు 9వ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మీద ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు జరిపింది. ఇక రష్యా చాలా దేశాలకి ఆయిల్ సప్లై చేస్తుంది. ఇక భారత్ కి గల్ఫ్ దేశాల కన్నా కానీ తక్కువ ధరకి ఆయిల్ కూడా రష్యా నుంచి వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు రష్యా ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుంది ఉక్రెయిన్. మొత్తం మాస్కో మొత్తం కూడా రష్యా రాజధాని మాస్కో మొత్తం కూడా ఆ పొగలతో నిండిపోయింది. దట్టంగా నల్లంగా మాస్కో అయితే మారిపోయినటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇప్పుడు ఉక్రెయిన్ దాడులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను దాదాపుగా 4 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధానికి 3 ఏళ్లకు పైగా జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు ముగింపు ఉంటుంది, శాంతి ఒప్పందాలు జరుగుతాయి అని అంచనా వేసుకున్నప్పటికీ కూడా పరిస్థితి రోజు రోజుకి కూడా దారుణంగా మారుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా అంటే ఇటీవల ఉక్రెయిన్ మీద రష్యా జరిపినటువంటి దాడులు, భీకర దాడులు జరిపినటువంటి పరిస్థితి ఉంది. షాహిద్ డ్రోన్లతో, ఇరాన్ వద్ద కొనుగోలు చేసినటువంటి షాహిద్ డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడులకు దిగింది రష్యా. అయితే ఆ తర్వాత అటు అంటే ఉక్రెయిన్ కూడా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కీలక స్థావరాలు, అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి రాజధాని ప్రాంతంలో, క్యూ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రష్యాపై జరిపినటువంటి దాడులతో రష్యా కూడా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా రష్యా ఆదాయ వనరులనే లక్ష్యంగా చేసుకుంటోంది. ముఖ్యంగా రష్యాలో ఉన్నటువంటి సహజ వాయు నిక్షేపాలు, అలాగే వాటి శుద్ధి కేంద్రాల మీదనే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు జరుపుతోంది. తాజాగా భీకర దాడులకు ఉక్రెయిన్ దిగినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ యుద్ధం అంటే మరో స్థాయికి చేరుకుంది. ఇక దీని తర్వాత రష్యా ఎలా స్పందించబోతోంది అనేది ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆ సమావేశంలో భాగంగా అంటే ఉక్రెయిన్ విషయంలో తీసుకోవాల్సిన మరిన్ని కఠిన నిర్ణయాలకు సంబంధించి ఆయన ఆమోద ముద్ర వేసినట్టుగా కూడా తెలుస్తోంది. అదే విధంగా సైనిక బలగాల మోహరింపు విషయంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనికులను కూడా అక్కడకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఉక్రెయిన్ మీద పోరాటానికి సంబంధించి అటు ఉత్తర కొరియా కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. ఉత్తర కొరియా నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి కీలకమైనటువంటి ఆయుధాలను కూడా రష్యా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే వారంలో మరింత దాడులు ఉధృతంగా ఉక్రెయిన్ మీద జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ ప్రతీకార దాడులతో మరింతగా యూరోఏషియా కంట్రీస్ మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వెంకట్, ఇప్పుడు మనం చూసుకుంటే గనక గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం ముగిసింది. దీంతో కూడా ఇప్పుడు ఆయిల్ రిఫైనరీలు తెరుచుకుంటాయి, ఆయిల్ వస్తుంది. ఇక మరొక వైపు రష్యా నుంచి కూడా వస్తే ఒక కొరత తీరుతుందని చెప్పి కూడా అనుకుంటున్న సమయంలో ఇక ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ ఈ విధంగా ధ్వంసం అవటం, ఇక్కడ యుద్ధం ముదిరినటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. అవును, మనకు అది ఖచ్చితంగా ఆసియా కంట్రీలకు అది చాలా ఇబ్బంది. శ్రీలంక కానీ ఈ కంట్రీస్ అన్నిటి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. భారత్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మనకు చమురు అటు అంటే గల్ఫ్ దేశాల కంటే, అమెరికా కంటే కూడా వాళ్ళు తక్కువ ధరకే ఇస్తూ ఉంటారు, డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ హార్మూజ్ జలసంధిలో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా యుద్ధం కారణంగా ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచి మనకు పెద్ద ఎత్తున చమురు అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు
ఈ దాడుల తీవ్రత వల్ల భారత్ కు అంటే డిస్కౌంట్ కు దొరికేటువంటి చమురు అనేది కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా జరిగినటువంటి ఇటీవలి కాలంలో 3 చమురు శుద్ధి కేంద్రాలపై ఆయిల్ రిఫైనరీలపై దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరికొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ సహజవాయు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో, చమురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నింటినీ కూడా లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులకు దిగుతోంది. కాబట్టి ఈ పరిస్థితి అనేది మరింత తీవ్రంగా మారితే భారత్ లో చమురు కొరత, ఇప్పటికీ గల్ఫ్ దేశాల కారణంగా భారత్ ఇబ్బంది పడుతుంది. ఇక ఈ పరిస్థితుల వల్ల మరింతగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా హమ్మయ్య పశ్చిమాసియా యుద్ధం ముగిసింది అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఇటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం గత 4 సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా చేసుకొని యుద్ధం కొనసాగితే ప్రపంచ దేశాల్లో ఎటువంటి సంక్షోభం నెలకొని ఉన్నది అన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే రకమైన యుద్ధం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మొదలుపెట్టాయి. దీంతో కూడా మరలా కూడా ఈ చమురు ధరల విషయంలో అసలు ప్రపంచ దేశాలకి ఉపశమనం ఉండదా అనేటువంటి ప్రశ్న అయితే తలెత్తుతూ ఉంది. ఇక మరొక వైపు చూస్తే అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఈ యుద్ధం ఆగేనా అని కూడా అనిపిస్తుంది. శాంతి చర్చల దిశగా కూడా వీళ్ళ అడుగులు అయితే పడటం లేదు. ఈ యుద్ధం ఒకవైపు ఉక్రెయిన్ కి అమెరికా ఇటు యుద్ధానికి కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రిని సప్లై చేయటం, ఉక్రెయిన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకపోవటం, మరొక వైపు రష్యా కూడా తాను మాత్రం వెనక్కి తగ్గను అంటూ రష్యా కూడా ఈ యుద్ధాన్ని అలానే కొనసాగిస్తూ ఉంది. దీంతో కూడా ఈ ఇరు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. నిరంతరం కూడా యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది.